ఈ మధ్య మన గద్దర్ గారిపై బీజేపీ సహాయ మంత్రి మన కరీంనగర్ జిల్లా ఎంపీగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ గారు విస్తృత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. మనమంతా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకు తెలియలేదని చెప్పడానికి 2-3 నిదర్శనాలు ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు అయినప్పుడు 2,000లో బండిస్తాం, 6,000లో కారిస్తాం, ఎన్నికలు అయిపోయినా కాబట్టి క్రిస్టియన్స్ ఉంటుంది. వాళ్ళకి ఆయనేమో పంచాయతీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాడు, టీచర్ ఉద్యోగం అంట. వాళ్ళ మొన్న మాట్లాడుకుంటూ మన రాష్ట్ర మంత్రి తల్లి చనిపోయింది, ఆమె ఏ లోకంలో ఉన్నా 3 సాక్ష్యాలు తెలివే మన ఆయన తెలియదని చెప్పడానికి, ఆయన పేరు లేదని చెప్పడానికి, లేదు కాదు బెండ కూడా లేదా, బెండైనా కనీసం అలుపుదలుకోవచ్చు. పేరు చెప్పాలంటే బండి సంజయ్ మాటలు ఆయనే కాదు, ఆయన కేంద్ర సహాయ మంత్రి ఉన్నాడు కాబట్టి ఢిల్లీలో మోడీ నాయకత్వంలో అత్యంత రహస్యంగా మాట్లాడుకునేటువంటి విషయాలు ఆయన ఇక్కడ వచ్చి మాట్లాడతాడు కాబట్టి మోడీ దీనికి సమాధానం చెప్పాలి, బీజేపీ పార్టీకి సమాధానం చెప్పాలి. చాలా విషయాలు నాకన్నా ముందు మాట్లాడే పెద్దలు చాలా ప్రస్తావన చేసింది. వాళ్ళు చెప్పకుండా బండి సంజయ్ పసుపు అక్షంతలు పట్టుకొని ఆ కరీంనగర్లో తిరిగి ఏదో దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్పి 2-3 సార్లు ఎంపీ అయిండు, కౌన్సిలర్ అయిండు. మనము మతమైన వరకు మనం సహజంగా మన ఆలోచనలు విడిచిపెడతాం. గద్దర్ గారు జీవితకాలం మరి ప్రజలను చైతన్యం చేయడానికి సామాన్య ప్రజలు ఎంత కష్టపడతారు, ఎంత దోపిడీ గురవుతారు. మహిళలు కానీ, పిల్లలు కానీ, ఆదివాసులు కానీ, దళితులు కానీ, శ్రమజీవులు కానీ ఎంత దౌర్జన్యం గురవుతారు. సాహిత్య రూపకంగా, మాట రూపకంగా ప్రపంచానికి తెలియజేసి ఈ సందర్భంగా నేను అనకూడదు కానీ ఇంటికతో సమానం కానీ అది నోబెల్ బహుమతి కూడా చిన్నది. నోబెల్ బహుమతి అనేది ఒక వింగులో పనిచేస్తే ఇస్తారు. అది సమాజం కోసం జీవితాన్ని అర్పించి ఆయన బుల్లెట్తో కొడితే 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా బుల్లెట్ పెట్టుకొని కూడా ఆయన అనగారిన ప్రజల కోసం తిరిగిండు. ఆయనను సీఎంలు ఆయన సిద్ధాంతం, మా సిద్ధాంతం, ఆయన మేనిఫెస్టో మా మేనిఫెస్టో అన్న వాళ్ళు కూడా వీళ్ళు ఉన్నారు. ఇవాళ ఆయన చనిపోయే రోజు నాడు గద్దర్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ మరి ఎన్నో ఆయన గురించి గొప్పలు చెప్పారు. మరి ఇప్పుడు మన సారన్న రచన వీరన్న మాట్లాడినట్టు చాలామంది ఈ అనుబంధ సంస్థలు ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ పరిస్థితి కానీ, బజరంగ దళ్ కానీ ఎన్నో హత్యలు చేసి మొన్న బిల్కిస్ బాను గుజరాత్లో హత్యగా రేపు గురై మరి ఆమెను హింసించిన వాళ్ళను 9 ఏళ్లకు విడుదల చేస్తే ఆ విడుదల చేసిన వాళ్ళందరికీ పూలదండలు దేశ స్వాతంత్రం కోసం కొట్లాడినట్టు వాళ్ళు జైలు నుంచి పూలదండలు వేసుకొచ్చి వాళ్ళని పెద్ద సన్మానించారు. ఇది ఒక పాట, ఇది ఒక సిద్ధాంతం. మరి ఈ మన భద్రాన్న భద్రాచలం పోయిండు, పౌరెల్లి పోయిండు. మరి ఆయన సాహిత్యంలో అన్ని దేవులను కూడా గౌరవించాడు, పూజించాడు. మరి ఇలా ఎందుకు కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ అధికారం ఉన్నది కాబట్టి గద్దర్ గారికి పద్మభూషణ్ ఇవ్వాలని రికమెండ్ చేస్తే నీ కళ్ళు పడతారయ్యా. ఇవ్వబోద్ది ఎగుర్రి మేము ఇవ్వడానికి నీ అయ్యమ్మా, నీ ఇంటిదా, నీ ఆస్త నువ్వు ఏమైనా శాశ్వతంగా ఉంటావా? ఇచ్చే రోజు నాడు ఇస్తారు. ఎవరు మేము ఇవ్వడానికి నిజంగా బండి సంజయ్ జ్ఞానమే ఉంటే ఆయన నిజమైన హిందూవాది అయితే ఆయన ఒక అమ్మాయికు ధర్మంగా మనం పూజించాలనే సిద్ధాంతాన్ని నమ్మినోడు అయితే దేశరథుగా కరీంనగర్ టౌన్ సర్కిల్లో పోయి ముక్కుకి రాసి క్షేమని అడుగు. లేకపోతే నీ పార్టీ అయినా మా బండి సంజయ్ తెలియలేక మాట్లాడు, ఈ మధ్య అట్లే మాట్లాడతాడు అని ప్రకటన చేయి తెలియజేస్తూ 31వ తారీఖు నాడు మన భద్రాన్నది పుట్టినరోజు ఉన్నది, 77వ పుట్టినరోజు. ఆ రోజు మనం అంతా కుటుంబం దగ్గర వెళ్తాం. అక్కడ కొద్దిగా దీని మీద వివరంగా చర్చ చేద్దాం. మనం రోడ్డు మీద అయిపోయినాం. ఆ రోజు సెమినార్ లాగా లచ్చన్న సారాలు వీరారెడ్డి ఇంకా ఉంటే లౌకికవాదులందరినీ మనం ఆహ్వానిస్తారు. అక్కడ మనం చాలా సుదీర్ఘంగా ప్రెస్లో పిలిచి చర్చ చేద్దాం. అవసరం అనుకుంటే ఆ రోజు జయంతి కాబట్టి ఒక 200-300 మందికి మనం భోజనం కూడా పెట్టుకుందాం. జీవితకాలం ఆయన అంబేద్కర్ ఇష్టం, ఆయన చనిపోయేటప్పుడు బౌద్ధిస్టు, ఆయన ఎంత శాంతమూర్తి చైతన్యం చేసాడు. కానీ చంపుకోమని చెప్పిండ వాళ్ళ బిడ్డకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంట్లో ఒక జిల్లా పురుగులు చంపుకుంటే కూడా వద్దు బిడ్డ దాని జీవితం దాన్ని బతకది అన్నాడట.
అంటే మీరు చంపుతారేమో చట్టం, మీ ఎంపీలు పబ్లిక్లో కొడతారు, ఈటల రాజేందర్ గారు. మరి కడుపు వాళ్ళేమో అడవులలో పోతే వాళ్ళని చంపిస్తారా? మీ అమిత్ షా మీద రౌడీ షీటర్ కేసులు ఉన్నాయి గుజరాత్లో. అంటే ఆయన ప్రతి ఒక్కళ్ళను మనం ప్రశ్నించే అధికారం, హక్కు మన రాజ్యాంగం ఇచ్చింది. రియల్గా మోడీ నీతివంతుడు అయితే వాళ్ళ పార్టీల అధికారంలో కేంద్రంలో ఉన్న వాళ్ళందరినీ ఎన్ఐఏ కాదు సిబిఐ ఎంక్వైరీ చేసి మీరందరూ తీసేయని, లేకపోతే మీరు అనుభవించేది